హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ వరలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రత కథను భక్తి శ్రద్ధలతో విందాం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, పండుగలతో ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. వరాలను ప్రసాదించే తల్లి గనుక అమ్మవారిని వరలక్ష్మీదేవి అని భక్తులు పిలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత కథలో చారుమతి కథ ఎంతో ప్రధానమైనది. పూర్వం మగధ దేశంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. చారుమతి ఎంతో సద్గుణ సంపన్నురాలు. భర్తను గౌరవిస్తూ, అత్తమామలను ప్రేమగా చూసుకుంటూ, ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తూ జీవించేది. ఆమె మంచితనానికి, భక్తికి సంతోషించిన వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతి స్వప్నంలో దర్శనమిచ్చింది. అమ్మవారు చారుమతితో ఇలా అనుగ్రహించారు: చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయి. అమ్మవారి మాటలు విన్న చారుమతి ఎంతో ఆనందించింది. మరుసటి రోజు ఉదయం తను వచ్చిన దివ్య స్వరూపాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారందరూ కూడా ఎంతో సంతోషించారు. వరలక్ష్మి వ్రతం చేయడానికి సిద్ధమయ్యారు. శ్రావణ మాసం శుక్రవారం వచ్చింది. చారుమతి ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసింది. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసింది. పూజ స్థలాన్ని శుభ్రంగా అలంకరించింది. కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించింది. చారుమతి తన కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మీదేవిని ఎంతో భక్తితో పూజించింది. పూజ సమయంలో అమ్మవారిని ధ్యానిస్తూ, అమ్మ వరలక్ష్మి, మా ఇంట్లో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం కలిగించు. మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడు అని ప్రార్థించింది. ఆమె భక్తికి సంతోషించిన అమ్మవారి అనుగ్రహం ఆ కుటుంబంపై కురిసింది. అద్భుతమైన ఫలం. చారుమతి పూజ పూర్తి చేసుకొని ఇంటి సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఆమె పాదాలకు అందమైన బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆమెతో పాటు వ్రతం చేసిన ఇతర స్త్రీలకు కూడా అనేక శుభ ఫలితాలు కలిగాయి. అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో వరలక్ష్మీదేవిని స్తుతించారు. అమ్మా, నీ కృప వల్లే మాకు ఈ భాగ్యం కలిగింది. మమ్మల్ని ఎప్పుడూ నీ చల్లని చూపుతో కాపాడు అని ప్రార్థించారు. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం మహత్యం మరింత ప్రజల్లో వ్యాపించింది. వరలక్ష్మి వ్రత విశిష్టత. వరలక్ష్మీదేవి అష్టలక్ష్ముల స్వరూపంగా భావించబడుతుంది. ఆమె అనుగ్రహంతో ధనం, ధాన్యం, సంతానం, విజయం, ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, సౌభాగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం చేసేటప్పుడు మనసులో భక్తి, శ్రద్ధ, మంచి ఆలోచన ఉండడం ఎంతో ముఖ్యమైంది. అమ్మవారిని కేవలం సంపద కోసం కాదు, అమ్మ, మా కుటుంబంలో ప్రేమ, ఐక్యత, ఆరోగ్యం, సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండేలా
దీవించు అని కోరుకోవడం ఎంతో శుభప్రదం. ఈ కథ వింటున్న భక్తులకు చిన్న సందేశం. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పెద్దల పట్ల గౌరవం, ఇతరుల పట్ల ప్రేమ, ఇవే మన జీవితానికి నిజమైన సంపద. వరలక్ష్మి అమ్మవారి కృప మన ప్రతి ఇంటిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. ఓం శ్రీ మాతే నమః.